నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. దేవినేని ఉమా గారు పార్టీని వీడి వైసీపీలోకి చేరుతారన్న వార్తలు గుప్పమంటున్నాయి. దీని వెనుక అసలు రహస్యం ఏంటి తెలుసుకుందాము. రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారి మాటల్లో. సార్ నమస్కారం. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సార్, టీడీపీని వెన్నంటి నిలిచిన ఒక వ్యక్తి, సో అతను దేవినేని ఉమా అనడంలో సందేహం లేదు. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు రాజకీయ అనుభవం మొత్తం దాంతోనే ప్రయాణం జరిగింది. ఆయన పార్టీని వీడి వైసీపీలో చేరతారన్న వార్తలు గుప్పమంటున్నాయి. నిప్పులేందే పొగరాదు అని అంటూ ఉంటారు కదా. సో దీని వెనుక నిజమే ఉందంటారా, లేదా ఇది జస్ట్ అపోహ మాత్రమేనా? అండ్ దేవినేని ఉమా గారు కూడా ఖండించలేదు ఈ వ్యాఖ్యలను అని అంటున్నారు. సో దానికి బలం చేకూరినట్లు అనుకోవచ్చా? అసలు నిప్పే లేదు. కష్టపడి అంత పెద్ద ప్రశ్న అడిగావు కానీ మీకు నిప్పే లేదంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవినేని ఉమ్మకి చుట్టూ ఉన్న వాళ్ళు దేవినేనికి ఉమ్మకి గోతులు తవ్వే వాళ్ళు ఉంటారు. ఆయన కొంచెం ఎలా మనిషి అంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంకేం ఆలోచించడు ఆయన. ఇంక్లూడింగ్ పిల్లల విషయం కూడా ఆలోచించడు. మూర్ఖుడు అంటే ఆయన నమ్మింది నేను పెట్టిన కందేలకి మూడే కాలు పద్ధతి. అపవాదులు మోయడంలో ఆయన మించినోడు ఎవడు లేడు. జీవితాంతం అక్కడ వసంత కృష్ణప్రసాద్తో యుద్ధం చేసి ఆఖరికి ఆ నియోజకవర్గం ఆయనకి చేతిలో పెట్టి ఆర్తపల్లిలో పెట్టి బయటన కొత్తగావలో సీదేవిలో నిలబడి కూర్చున్నాడు. కానీ దీంట్లో పార్టీ అతనికి సముచిత స్థానం ఇవ్వాలా ఇవ్వలేదా అన్న దగ్గర చుట్టూ ఉన్న వాళ్ళు అతనికి చెప్పుడు మాటలనో లేకపోతే ఆయన గురించి నెగిటివ్ అన్న విషయంలో ఎవరెవరికి ఎలా క్యారీ అవుతుందో నాకైతే తెలియదు. రెండో విషయం ఏంటంటే అతను అబాస్ పాలవడానికి అపవాదులు మోయడానికే పుట్టాడు అతను. అయ్యో, ఇప్పుడు పోలవరం విషయంలో అక్కడ కుర్చీ కూర్చున్న నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి సోమవారం పోలవరం చంద్రబాబు గారు అంటే ఆయన 24/7 అక్కడే ఉండేవాడు, నీటిపారుదల శాఖ మంత్రిగా. దాని ఆ నియోజకవర్గంలో ఇసుక తవ్వేశారు, రాళ్ళు కొట్టేశారు, మొత్తం మైనింగ్లు అడ్వాన్స్ ఎత్త పనులు అయితే అదంతా చేసింది ఆయనేరా బాబు అని అమ్మాయి అనుకున్న టైంకి ఇతను నిలబెడతాడు, ఆయనతో యుద్ధం అనుకుంటే ఆయన తీసుకొచ్చి తెలుగుదేశంలో జాయిన్ చేసి ఆయన ఎత్తికి పెట్టారు. ఏడు చేస్తారు ఇంకా. పైపచ్చి అతనికి శ్రేణులు గ్రూపులు అతని చుట్టూ లేరు. ఎప్పటికప్పుడు అతన్ని ఒంటరివాణి చేయడానికే చూస్తూ ఉంటారు. వాటిల్లో ఏంటంటే ఇలాంటివి ఆయన పార్టీ మారుతాడు. నాకు తెలిసినంత వరకు నాకున్న పరిజ్ఞానంలో నేను ఎంతోమంది రాజకీయ నాయకుల్ని చాలా ఏళ్ల బట్టి చూస్తున్నాను. అందులో అతనికి ఉన్న వీరవేదైతేకి ఎట్టి పరిస్థితుల్లో వేరే పార్టీకి వెళ్ళడు. అందులో రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు కదా సార్, రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు కదా. అసంతృప్తి ఎక్కువైతే నీకు ఎప్పుడైనా సరే ఒక నాయకుడికి వెనకాతల పెద్ద క్యాడర్ ఉండి అతన్ని ఇండివిజువల్గా అతని యొక్క డైమెన్షన్స్లో డిఫరెంట్ ప్రాస్పెక్టివ్లో అడ్మైర్ అవుతుంటే అలాంటి వాళ్ళ యొక్క దీనికోసం అవతల పార్టీలు అరువులు వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి ఈ వసంత కృష్ణప్రసాద్ నియోజకవర్గం మైలవరం, అక్కడ గన్నవరం ఒకటి ఉంటుంది, తెలుగుదేశం కంచుకోవట్లేదు. అక్కడ చౌదరి అండ్ తెలుగుదేశం పరంగా అంటే ఛాన్సెస్ 100కి 95% ఉంటాయి. మిగిలిన 5% ఏదో ఇటు అటుగా తేడాలు తప్ప అక్కడ తెలుగుదేశం ఆచ్ఛేదన ఉంటూ చౌదరి కమ్యూనిటీ అన్న కోణంలో గెలిచే ఛాన్సెస్ ఆర్ వెరీ బ్రైట్. ఈసారి ఏర్లగడ్డ అక్కడ ఆయన గెలిచింది, ఇక్కడ ఈ వసంత కృష్ణప్రసాద్ గెలిచింది, కేవలం అదే కోణం. మీరు అడగొచ్చు దేవినేని ఉమా ఓడిపోవడం ఏంటి ఇతనంటే, తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ అన్న దగ్గర తెలుగుదేశంకి ర్యాలీ అవుతున్న మూమెంట్ ఈసారి క్యాస్ట్ పరంగా ఈ రెండు కంచుకోవట్లే వాళ్ళకి. దేవినేని ఉమా కాకుండా ఇంకెవరైనా సరే అది అసలు మొగటం లేని మహారాజ్ సీట్లాగా ఉంటుంది. అతని క్యాడర్ని కలుపుకుని వెళ్ళడం రాదు అతనికి. ఆయన ఒక టైప్ ఆఫ్ ఇంట్రోవర్ట్. డబ్బులు సంపాదించాడు, ఆస్తులు సంపాదించాడు, నాకు తెలిసి సింకి సేట తప్ప ఇంకేటే ఉండదు. ఊరికనే అబాస్ పాలైపోయి వాళ్ళు అక్కడ ఫామ్ హౌస్లు ఉన్నాయట, ఇల్లు ఉన్నాయట, అలా దాంట్లో డబ్బులు ఎత్తేసాడట. ఇందులో ఈ టాగుణితమే. మరి ఏమీ లేని దానికి ఎందుకు సార్ ఇంత? మన పెళ్ళికి బాజాలు కొట్టడమే మీడియాను ఈ సోషల్ మీడియాలో ఉన్న దరిద్రం. ఆయన బహిరంగంగా ఎందుకు చెప్తారు? పుచ్చకెళ్దాం అంటే భుజాలు తోడుకున్నాడు అంటే ఆడు వచ్చి చెప్పాలి. ఎందుకు చెప్పాలి? ఆయన లాయల్టీ ఎందుకు ప్రూవ్ చేసుకోవాలి అసలు? ఫస్ట్ ఈజ్ అ లాయలిస్ట్ టు తెలుగుదేశం అని చంద్రబాబు నాయుడు గారికి. ఆయన వేష భాషలు కూడా చంద్రబాబు నాయుడులాగా ఫీల్ అయిపోతే తిరుగుతుంటారని అందరూ ఎద్దేవాళ్ళు చేస్తుంటారు ఆయన్ని. మరి అంత అనుకరించే ఒక వ్యక్తిని నిర్లక్ష్యం చేస్తున్నారు అనేది తీసుకోవటం కూడా కష్టమే కదా సార్. ఒకవేళ అటువంటి ఆలోచనలో ఉన్నారే అనుకోండి దేవినేని గారు, ఒకవేళ వైసీపీలోకి వెళ్తే ఆయనకి ఎలా ఉంటుంది? ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశం టికెట్ ఇచ్చి ఆ నియోజకవర్గంలో ఇతను టికెట్ ఇవ్వకపోతే ఓటమికి ఏమైనా పనిచేసాడు, గెలవడానికి పనిచేసాడు కనుక్కోసారి. తెలుగుదేశం పరంగా గెలవడానికే పనిచేసాడు. అది అతని విధేయత. ఓకే, అంతే అంటారా? ఇంకేం ప్రూవ్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అతనికి ఆపాదించి ఎలాగోలా బయటికి వెళ్ళిపోతే బాగుండని చాలామంది లోపల తపేలాగాలు ఉంటారు. అలాంటి వాళ్ళని జస్టిఫై చేయడానికి ఇలాంటి దిక్కుమాల వార్తలు ఇస్తారు. మొన్న ఎందుకు వంగవేటి రంగ గారు అబ్బాయి ఆయనకు కూడా ఇలాగే ఫెయిల్ ఇచ్చారు. మంత్రి పదవి ఎమ్మెల్సీ ఏదో ఇవ్వకపోతే వెళ్ళిపోతాడట అని. ఎవడికి ఉపయోగం? ఇవేంటంటే ఒక
లైమ్ లైట్ లో పోయే వాళ్ళని లైమ్ లైట్ లోకి తేడానికి కొంతమంది ప్రయత్నాలు ఉంటాయి, ఓకే, ఇంకేం లేదు. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.